హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ బ్రెడ్ టోస్ట్. దీనికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, క్యాప్సికమ్, టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, చీజ్, తగినంత ఉప్పు వేసుకొని స్పైస్ కోసం కొంచెం కావాలంటే మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. కారం కావాలి అంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చీజ్ యాడ్ చేసుకోండి. చీజ్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత బ్రెడ్ తీసుకొని టోస్టర్కి గీ అప్లై చేసి బ్రెడ్ స్లైస్ని పెట్టి వెజిటేబుల్స్ వేసుకొని ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకొని దాన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత దాని మీద కూడా మళ్ళీ నెయ్యి అప్లై చేయాలి. నెయ్యి అప్లై చేసి బ్రెడ్ టోస్టర్ని క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో ఎందుకు కాల్చుకోవాలంటే వెజిటేబుల్స్ అనేవి బాగా ఉడుకుతాయి, బ్రెడ్ అనేది మాడదు. ఇంకొకటి, ఒకవేళ టోస్టర్ లేకపోతే మనం ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా స్పైస్ కావాలి అని మీరు అనుకుంటే షేజ్వాన్ చట్నీ తీసుకొని బ్రెడ్ స్లైస్కి ఒక సైడ్ అప్లై చేసి వెజిటేబుల్ స్టఫింగ్ అయ్యి పెట్టుకొని కాల్చుకోవచ్చు. వెజిటేబుల్స్ ఉడకడానికి కావాలంటే మనం ఒక గాజు మూత కానీ ఒక స్టీల్ మూత కానీ పెట్టుకుని లో ఫ్లేమ్లో కాసేపు నెయ్యి వేసుకుని కాల్చుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో అయినా లేకపోతే బ్రేక్ఫాస్ట్లో అయినా స్కూల్ బాక్స్కి ప్యాక్ చేయడానికి చాలా ఈజీగా యమ్మీ రెసిపీ. ఇందులో వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అ హెల్దీ రెసిపీ కూడా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.